హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే డ్యూటీకి అయితే పోతున్నాను. ఏమన్నా ప్యాక్ చేసిరా బండిని తీయనీయకుండా? ఎట్లా తీస్తారు బండిది? ఇప్పుడైతే డ్యూటీకి పోనీకి రెడీ అయిపోయినా, పోవాలి డ్యూటీకి. నేను ఒకటే అనుకుంటే ఒకటి చేసిరు మా ఇంట్లో. నాకు అందుకే తినబుద్ధి కూడా అయితే అన్నము. పొద్దున్న చికెన్ తెస్తా అంటే వద్దన్నారు, వద్దనలేరు. నైట్ సరే అన్నారు, పొద్దున్న లేచేసరికి అన్నం వండి పెట్టేసారు మా వాళ్ళు. గేట్ అయితే గుళ్ళం పెట్టినట్టు. ఇప్పుడైతే ఆఫీస్కి వస్తున్నాయి. ఇక పోయేటప్పుడు ఏమైనా ఉంటే చూపిస్తాను, లేదంటే వెళ్ళిపోతా డైరెక్ట్. బండి పైకి జరిపేసారు. కూలర్ ప్లేస్ అయింది తీయడానికి. ఇక రైట్ స్టార్ట్ అయిపోతే హెల్మెట్ వేసుకొని ఇక ఆఫీస్ మొత్తం లేవట్టేస్తారు. మా సార్ కుకట్పల్లికి రమ్మన్నాడు, ఎందుకో అనుకున్నా. ఆఫీస్ మొత్తం లేవట్టేస్తారు మా సార్ అన్నట్టే. మొత్తం అంతా తీసేస్తారు. మ్యాక్సిమం ఇంకో నెల 15 రోజులు అంతే. ఇక మెల్ల నేను లైసెన్స్ తీసుకొని కుకట్పల్లి వెళ్ళిపోతాను. నేనే ఇంకొకటి వస్తాను, వాడు వస్తాను ఆడు. ఇప్పుడైతే రెడీ అయిపోయినా, లోపలికి వస్తున్నా. కటింగ్ చేయించినాక బాగుందా, చేయించకముందు బాగుందా ఎప్పుడు కామెంట్ చేయరు మీరు ఒకసారి. నాకైతే చేయించకముందుకే మంచిగా ఉండే. ఇప్పుడైతే ప్లేస్ చేంజ్ అయింది. గార్డెన్లో మొత్తం దుమ్ము వస్తుందని చెప్పి ప్లేస్ చేంజ్ చేసినాము. ఇది మెడికల్ రూమ్. ఇది వచ్చేసి ఇక్కడ మసాజ్ మిషన్ ఉంది. ఇక్కడ తిన్నీకి వచ్చినాం ఈరోజు. ఇక ఈడు కూడా వచ్చింది తిన్నీకి. ఇద్దరం కలిసి వచ్చినాం ఈరోజు. ఇప్పుడైతే ఇక్కడ లంచ్ చేస్తాం. ఇక రాగి అంబలి, అన్నము, ఇది దోసకాయ కూర, చేపలు. ఈ లంచ్ ఏం తెచ్చుకున్నారా? అన్నం, బంగాళదుంప కర్రీ. బంగాళదుంప కర్రీ అంటే ఆలుగడ్డ కూర. బ్లాగ్ అయితే ఇప్పుడు ఇన్ని ఏం చేస్తున్నా అయిపోయింది. ఇంటికి అయితే పోతున్నాం, మొత్తం క్లోజ్ చేసేసినాము. ఇన్ని ఏం చేసినా ఆడ ఒకటి ఫోన్ మాట్లాడుకుంటూ కనిపిస్తుండొచ్చు మీకు. జర ఒక్క నిమిషం. మా షర్ట్లు కలిగితే కూడా నిన్న పాము తెస్తున్నాం. వాళ్ళు ఎవరితో మాట్లాడిన బిల్డప్ ఎక్కుతుంది అని ఏమి ఉండదు. అయితే బ్లాగ్ అయితే ఇన్ని ఏం చేస్తున్నా. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. బాయ్.